మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనము. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. ప్రియ దైవజనమా, నిర్గమకాండము 5వ అధ్యాయము చివరి భాగంలో మోషే దేవుని వద్దకు వెళ్ళి, నేను నీ పేరట ఫరోతో మాట్లాడుటకు వచ్చినప్పటి నుండి అతను జనులకు కీడే చేస్తున్నాడు, నీ జనులను నీవు విడిపించడం లేదు అని పలికినప్పుడు దేవుడు మోషేతో ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూస్తావు. అవును ప్రియ దైవజనమా, ప్రభువు అప్పగించిన పనిలో కొనసాగుతున్నప్పుడు ఒక్కొక్కసారి మన ప్రయాస అంతా వ్యర్థంగా అనిపిస్తుంది. ఏ ఫలితము లేదు అనిపిస్తుంది. మేలు జరగదు సరికదా, కీడు ఎదురవుతూ ఉంటుంది. ఆ సమయంలో మన హృదయంలో అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు. నేను దేవుని పనే కదా చేశాను, దేవుని పేరటనే కదా చేశాను, నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ సమస్యలు అని. కానీ ప్రియ దైవజనమా, ముందు జరగబోయేది మనము ఎరుగము. మన ప్రయాస వ్యర్థమైపోయినది అని దిగులు పడుతూ ఉంటాము. ఎంతగా పరిచర్యలో భారముతో పని చేసినా, దేవుడు అప్పగించిన ఏ పని అయినా నమ్మకముగా చేసినా ఫలితము కానరానప్పుడు విశ్వాసులందరి మదిలో మెదిలే ప్రశ్నలు ఇవే కదా. ప్రియ దైవజనమా, దేవుని నామము పేరట గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చిన వారు తమకు రావలసిన ఫలము పోగొట్టుకొనరని చెప్పిన దేవుడు, నీవు ఆయన నామం పేరట పడిన ప్రయాసకు ఫలము ఇవ్వడా? ఆనాడు మోషేకు తెలియలేదు ముందున్న దినాలలో దేవుడు ఫరోకు ఏమి చేయబోతున్నాడు అని, తన జనులను ఏ విధముగా విడిపించనయ్యున్నాడు అని. చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనం. యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ఈ విధంగా జరుగుతుంది ముందున్న కాలములో అని మోషే ఆ సమయములో గ్రహించలేదు. మనము కూడా అటువంటి స్థితిలోనే ఉంటాము. ఆనాడు ఐగుప్తీయుల చేత కఠిన బాధలు అనుభవిస్తున్న ఇశ్రాయేలీలు అనుకోలేదు, వారి ఇండ్లన్నీ మరణదూత చేత ఆవరించబడి మనోదుఃఖముతో వారు నలిగిపోతున్న సమయములో ఇశ్రాయేలీలు మాత్రం జయోత్సాహముతో, ఉల్లాసముతో, ఉత్సాహ ధ్వనితో ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకురాబడ్డారు. ప్రియ దైవజనమా, ఇప్పుడు నీవు చేస్తున్న పనిని బట్టి ఏ ఫలితమో కానరాక మనోదుఃఖముతో నలిగిపోతూ ఉన్నావా? అయితే నీ కొరకు దేవుడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. తప్పక ఆ దినము జయోత్సాహముతో నీవు ఆనంద ధ్వనులు చేస్తావు. ఇప్పుడు నీవు పడుతున్న ప్రయాస అంతా వ్యర్థమనిపించవచ్చు. అపవాది నిన్ను ఆటంకపరుస్తూ ఉండవచ్చు. అది మనుష్యుల రూపంలో కావచ్చు, మరే రూపంలో అయినా కావచ్చు. నీ పరిస్థితి అంతా తలక్రిందులైపోయి అవమానము, నింద, తిరస్కారము నీకు ఎదురవుతూ ఉండవచ్చు. కానీ నీ కొరకు దేవుడు నియమించిన దినమంటూ ఒకటి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, తప్పక ఆ దినము నిశ్చయముగా నీవు చూస్తావు. నీ శత్రువులకు ఏమి దేవుడు చేస్తాడో నీవు చూస్తావు. నిన్ను ఆటంకపరుస్తున్న అపవాదికి దేవుడు ఎలా గుణపాఠం చెప్తాడో నీవు చూస్తావు. ఏ చోట నీవు అవమానింపబడ్డావో అదే స్థలములో ఖ్యాతిని, మంచి పేరును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ చోట అవమానముతో తలదించుకున్నావో అదే చోట నీ కొమ్మును ఎత్తేవాడు నీ దేవుడు. ఆయన నీ పక్షమై ఉన్నప్పుడు ఊరక నిలుచుండి ఆయన అనుగ్రహించే రక్షణను చూడాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని పనిలో ప్రయాసపడి అలసిపోయావా? ఫలితము కనబడడం లేదని కలత చెందుతూ ఉన్నావా? అపవాది అన్ని విధాలా నిన్ను మూసివేస్తూ ఉన్నాడు, బంధిస్తూ ఉన్నాడు అని రోధిస్తూ ఉన్నావా? అయితే తప్పక దేవుడు నీ పట్ల చేసే కార్యాన్ని జయోత్సాహంతో చూసే దినం నీ జీవితంలో ఉన్నది మిత్రమా. నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు.
మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. మా జీవితాలలో ముందున్న రోజులలో మా కొరకు నీవు సిద్ధపరచినవి, మా ఎడల నీకున్నవి సమాధానకరమైన ఉద్దేశములని ఎరిగి ప్రభువా, విశ్వాసముతో నీ వైపు చూస్తూ మా ముందున్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తడానికి సహాయము దయచేయండి. నీ యందు మా ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదని ఎరిగి నిరీక్షణ గలవారమై నీలో కొనసాగే కృప, నీవప్పగించిన పనిని పూర్తి చేసే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: సొలొమోను రాజు దేవదారు మ్రానులను ఏ చెట్ల వలె తన కాలములో విస్తరింపచేసెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.